నమస్తే. సైబర్ సెక్యూరిటీ కోర్స్ యొక్క ఎపిసోడ్ 17కి స్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లలో మనం నెట్వర్క్ భద్రత యొక్క ప్రాథమిక అంశాలు ఇంట్రూజన్ డిటెక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్స్, ఐడీస్, ఐపీఎస్ మరియు వంటి ముఖ్యమైన రక్షణ యంత్రాంగాల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం. నెట్వర్క్ ప్రపంచం ఎంత విశాలమైనదో అందులో దాగి ఉన్న బెదిరింపులు కూడా అంతే విస్తృతమైనవని మనం అర్థం చేసుకున్నాం. ఈ రోజు మన చర్చను మరింత ముందుకు తీసుకువెడతాం. నెట్వర్క్ భద్రతలో అత్యంత విధ్వంసకరమైన మరియు విస్తృతమైన దాడులలో ఒకటైన DDoS డిస్ట్రిబ్యూటెడ్ డెనయల్ ఆఫ్ సర్వీస్ దాడులపై దృష్టి పెడతాం. DDoS దాడులు ఎలా పనిచేస్తాయి, వాటి రకాలు మరియు వాటి నుండి మన నెట్వర్క్లను ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంతేకాకుండా మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన భాగమైన వైర్లెస్ నెట్వర్క్ భద్రతను కూడా చర్చిస్తాం. WPA2 మరియు WPA3 మధ్య తేడాలు, ఈవిల్ ట్విన్ దాడులు వంటి వాటి గురించి తెలుసుకుంటాం. చివరగా బ్లూటూత్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT పరికరాలకు సంబంధించిన భద్రతా బెదిరింపులను మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను కూడా మనం పరిశీలిస్తాం. ఈ ఎపిసోడ్ నెట్వర్క్ భద్రతపై మీ అవగాహనను పెంపొందించడానికి మరియు మీ డిజిటల్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. మనం ఈ ఎపిసోడ్లోని ప్రధాన అంశాలకు వెళ్లే ముందు నెట్వర్క్ భద్రత యొక్క ప్రాథమిక సూత్రాలను మరియు అవి ఎందుకు చాలా ముఖ్యమైనవో ఒకసారి గుర్తు చేసుకుందాం. సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి CIA ట్రయాడ్: కాన్ఫిడెన్షియాలిటీ, గోప్యత, ఇంటెగ్రిటీ, సమగ్రత మరియు అవైలబిలిటీ, లభ్యతలను కాపాడటం. కాన్ఫిడెన్షియాలిటీ అంటే అనధికార వ్యక్తులు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించడం. ఇంటెగ్రిటీ అంటే సమాచారం మార్చబడకుండా లేదా నాశనం చేయబడకుండా చూసుకోవడం. మరియు అవైలబిలిటీ అంటే అధీకృత వినియోగదారులు అవసరమైనప్పుడు వనరులను మరియు సేవలను యాక్సెస్ చేయగలగడం. నెట్వర్క్ భద్రత ఈ మూడు స్తంభాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెట్వర్క్ ద్వారా ప్రవహించే డేటా ఎన్క్రిప్ట్ చేయబడి గోప్యంగా ఉందని, అది మార్చబడకుండా సమగ్రంగా ఉందని మరియు సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవడం మన బాధ్యత. DDoS దాడులు ముఖ్యంగా అవైలబిలిటీ అనే అంశాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవి సేవలను నిలిపివేయడం ద్వారా వ్యాపారాలకు, సంస్థలకు మరియు ప్రభుత్వాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వైర్లెస్ నెట్వర్క్లు, మరోవైపు, అన్ని మూడు అంశాలైన కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ మరియు అవైలబిలిటీలకు కూడా ముప్పు కలిగిస్తాయి, ఎందుకంటే అవి భౌతిక పరిమితులు లేకుండా గాలిలో సమాచారాన్ని ప్రసారం చేస్తాయి. అందుకే నెట్వర్క్ భద్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి నిరంతర అప్రమత్తత మరియు అప్డేటెడ్ పద్ధతులు అవసరం. ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన దాడులలో ఒకటి DDoS దాడులు. అవైలబిలిటీ అనే నెట్వర్క్ భద్రతా సూత్రాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. ఆధునిక ప్రపంచంలో ఆన్లైన్ సేవలు, వెబ్సైట్లు మరియు అప్లికేషన్లు మన దైనందిన జీవితంలో ఒక విడదీయరాని భాగం అయ్యాయి. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ సైట్లు, సోషల్ మీడియా లేదా ప్రభుత్వ పోర్టళ్లను ఉపయోగించినా అవన్నీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి, మీరు అత్యవసరంగా బ్యాంక్ లావాదేవీ చేయాలనుకున్నారు, కానీ బ్యాంక్ వెబ్సైట్ పనిచేయడం లేదు. లేదా మీరు ఒక ముఖ్యమైన ఫైల్ను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, కానీ సర్వర్ కనెక్షన్ నిరాకరిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఎంత నిరాశపరిచేవిగా ఉంటాయో అర్థం చేసుకోగలరు. వ్యాపారాల దృక్కోణం నుండి చూస్తే, సేవలు నిలిచిపోవడం అంటే భారీ ఆర్థిక నష్టం, కస్టమర్ నమ్మకాన్ని కోల్పోవడం మరియు బ్రాండ్ ప్రతిష్టకు తీవ్రమైన నష్టం. ఉదాహరణకు, ఒక ఈ-కామర్స్ సైట్ పీక్ సేల్స్ సమయంలో నిలిచిపోతే అది లక్షలాది డాలర్ల నష్టాన్ని చవిచూస్తుంది. ప్రభుత్వ సేవలు నిలిచిపోతే పౌరులకు అవసరమైన సమాచారం లేదా సేవలు అందవు, దీనివల్ల సామాజిక అశాంతి కూడా ఏర్పడవచ్చు. కాబట్టి అవైలబిలిటీ అనేది కేవలం ఒక సాంకేతిక పదం కాదు, ఇది మన ఆధునిక డిజిటల్ జీవన విధానానికి ప్రాణాధారం.
DDoS దాడులు ఈ ప్రాణాధారాన్ని దెబ్బతీస్తాయి, అందుకే వాటిని అర్థం చేసుకోవడం మరియు వాటి నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు DDoS దాడుల లోతులోకి వెళ్దాం. DDoS అంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనయల్ ఆఫ్ సర్వీస్. సాధారణ డెనయల్ ఆఫ్ సర్వీస్ DOS దాడిలో ఒకే ఒక మూలం నుండి దాడి జరుగుతుంది. కానీ DDoS దాడిలో వందల, వేల లేదా లక్షల సంఖ్యలో రాజీపడిన కాంప్రమైజ్డ్ కంప్యూటర్లు లేదా బాట్లు ఒకే లక్ష్యంపై దాడి చేస్తాయి. ఈ బాట్లు ఒక బాట్నెట్ లో భాగంగా ఉంటాయి. వాటిని ఒకే అటాకర్, బాట్నెట్ మాస్టర్, నియంత్రిస్తాడు. DDoS దాడులు ప్రధానంగా 3 రకాలు: వాల్యూమెట్రిక్ అటాక్స్, ప్రోటోకాల్ అటాక్స్ మరియు అప్లికేషన్ లేయర్ అటాక్స్. ముందుగా వాల్యూమెట్రిక్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి DDoS దాడులలో అత్యంత సాధారణమైనవి మరియు గుర్తించడానికి సులభమైనవి. ఈ దాడులు లక్ష్య సర్వర్ లేదా దాని నెట్వర్క్ బ్యాండ్విడ్త్ను భారీ మొత్తంలో ట్రాఫిక్తో నింపి నిజమైన వినియోగదారుల ట్రాఫిక్ను నిరోధిస్తాయి. ఒక లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నిజమైన వాహనాలు గమ్యస్థానానికి చేరుకోలేనట్లే ఈ దాడులలో అనవసరమైన ట్రాఫిక్ నెట్వర్క్ను నింపేస్తుంది. ఉదాహరణకు UDP ఫ్లడ్ అటాక్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఫ్లడ్ అనేది ఒక సాధారణ వాల్యూమెట్రిక్ అటాక్. ఇందులో దాడి చేసేవారు ఒక లక్ష్య సర్వర్కు భారీ సంఖ్యలో UDP ప్యాకెట్లను పంపుతారు. సర్వర్ ప్రతి UDP ప్యాకెట్కు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల దాని వనరులు, CPU, మెమరీ పూర్తిగా వినియోగించబడతాయి మరియు నెట్వర్క్ కనెక్షన్లు స్తంభించిపోతాయి. ICMP ఫ్లడ్ అటాక్, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ ఫ్లడ్ కూడా ఇలాంటిదే. ఇక్కడ సర్వర్కు అనవసరమైన ICMP పింగ్ ప్యాకెట్లు పంపబడతాయి. ఈ దాడుల లక్ష్యం ఒకటే: నెట్వర్క్ వనరులను పూర్తిగా నింపేసి సేవలను నిలిపివేయడం. వాల్యూమెట్రిక్ దాడులతో పాటు DDoS దాడులలో ప్రోటోకాల్ అటాక్స్ మరియు అప్లికేషన్ లేయర్ అటాక్స్ కూడా ఉన్నాయి. ప్రోటోకాల్ అటాక్స్ నెట్వర్క్ ప్రోటోకాల్ స్టాక్ యొక్క బలహీనతలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవి సర్వర్లు మరియు ఇతర నెట్వర్క్ పరికరాల స్టేట్ఫుల్ కనెక్షన్ టేబుళ్లను అధిక లోడ్తో నింపడానికి ప్రయత్నిస్తాయి. ఒక సాధారణ ఉదాహరణ SYN ఫ్లడ్ అటాక్. TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కనెక్షన్ స్థాపనకు 3 మార్గాల హ్యాండ్షేక్, 3-వే హ్యాండ్షేక్ అవసరం. క్లయింట్ SYN పంపుతుంది, సర్వర్తో స్పందిస్తుంది మరియు క్లయింట్తో పూర్తి చేస్తుంది. SYN ఫ్లడ్లో అటాకర్ లక్ష్య సర్వర్కు భారీ సంఖ్యలో SYN ప్యాకెట్లను పంపుతాడు, కానీ ఎప్పుడూ చివరితో స్పందించడు. సర్వర్ ఈ పెండింగ్ కనెక్షన్లను వేచి ఉంటుంది, దాని కనెక్షన్ టేబుల్ను నింపుతుంది, చివరికి కొత్త, నిజమైన కనెక్షన్లను అంగీకరించడం మానేస్తుంది. ఇది నిజమైన వినియోగదారులు సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. ఇక అప్లికేషన్ లేయర్ అటాక్స్ విషయానికి వస్తే, ఇవి నెట్వర్క్ ప్రోటోకాల్ స్టాక్ యొక్క అత్యున్నత పొర, లేయర్ 7 లో పనిచేస్తాయి. ఇవి వెబ్సైట్ లేదా అప్లికేషన్ యొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ లేదా వనరులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఉదాహరణకు HTTP ఫ్లడ్లో అటాకర్ ఒక వెబ్ సర్వర్కు భారీ సంఖ్యలో HTTP గెట్ లేదా పోస్ట్ అభ్యర్థనలను పంపుతాడు. అవి సాధారణ వినియోగదారు అభ్యర్థనల వలె కనిపిస్తాయి. అయితే ఈ అభ్యర్థనలు సర్వర్ యొక్క వనరులను, డేటాబేస్ ప్రశ్నలు, పేజీ రెండరింగ్ మొదలైనవి పూర్తిగా వినియోగిస్తాయి. ఇది సర్వర్ను నెమ్మదిస్తుంది లేదా క్రాష్ చేస్తుంది. స్లోలోరీస్ అటాక్ అనేది మరో అప్లికేషన్ లేయర్ అటాక్. ఇందులో అటాకర్ అనేక పాక్షిక HTTP అభ్యర్థనలను పంపుతాడు మరియు వాటిని నెమ్మదిగా పూర్తి చేస్తాడు. సర్వర్ ప్రతి కనెక్షన్ కోసం వనరులను కేటాయిస్తుంది, చివరికి అన్ని అందుబాటులో ఉన్న కనెక్షన్లను నింపేస్తుంది, కొత్త కనెక్షన్లను అంగీకరించదు. ఈ దాడులు చాలా సూక్ష్మంగా ఉంటాయి మరియు సాధారణ ట్రాఫిక్ నుండి వేరు చేయడం కష్టం, ఎందుకంటే అవి లెజిటిమేట్ల వలె కనిపిస్తాయి. DDoS దాడులు ఎలా పనిచేస్తాయో మరింత వివరంగా చూద్దాం. ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన శక్తి బాట్నెట్లు. బాట్నెట్ అనేది రాజీపడిన, కాంప్రమైజ్డ్ కంప్యూటర్ల నెట్వర్క్. వీటిని
బాట్లు లేదా జోంబీలు అని కూడా అంటారు. ఈ బాట్లు తరచుగా మాల్వేర్ ద్వారా అటాకర్ల నియంత్రణలోకి వస్తాయి, వాటి యజమానులకు తెలియకుండానే. ఈ బాట్లకు అటాకర్ ద్వారా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ C2 సర్వర్ ద్వారా ఆదేశాలు పంపబడతాయి. అటాకర్ C2 సర్వర్కు ఒక నిర్దిష్ట లక్ష్యంపై దాడి చేయమని ఆదేశాన్ని పంపినప్పుడు C2 సర్వర్ బాట్నెట్లోని అన్ని బాట్లకు ఆ ఆదేశాన్ని ప్రసారం చేస్తుంది. ఆ ఆదేశాన్ని అందుకున్న తర్వాత బాట్లు ఒకేసారి సమన్వయంతో లక్ష్య సర్వర్పై భారీ మొత్తంలో ట్రాఫిక్ను పంపడం ప్రారంభిస్తాయి. ఒకలో కండక్టర్ తన బృందానికి ఎలా ఆదేశాలు ఇస్తాడో, అటాకర్ కూడా C2 సర్వర్ ద్వారా బాట్నెట్కు అదేవిధంగా ఆదేశాలు ఇస్తాడు. ఈ బహుళ మూలాల స్వభావం కారణంగానే ఈ దాడులను డిస్ట్రిబ్యూటెడ్ అని అంటారు. లక్షలాది బాట్లు ఒకే లక్ష్యంపై దాడి చేసినప్పుడు రక్షణ యంత్రాంగాలు ఏది నిజమైన ట్రాఫిక్ మరియు ఏది దాడి ట్రాఫిక్ అని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఈ బాట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ భౌగోళిక స్థానాల్లో ఉండటం వల్ల దాడిని అడ్డుకోవడం మరింత సవాలుగా మారుతుంది. ఇటీవల మిరాయ్ బాట్నెట్ వంటివి IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను, స్మార్ట్ కెమెరాలు, రౌటర్లు వంటివి రాజీపడి భారీ DDoS దాడులను నిర్వహించాయి. ఇవి ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర అంతరాయం కలిగించాయి. ఇది బాట్నెట్ల సామర్థ్యాన్ని మరియు వాటి నుండి ఉత్పన్నమయ్యే బెదిరింపుల తీవ్రతను స్పష్టం చేస్తుంది. DDoS దాడులు ఎంత విధ్వంసకరమైనవో మనం చూశాం. ఇప్పుడు వాటి నుండి మన నెట్వర్క్లను ఎలా రక్షించుకోవాలో చూద్దాం. DDoS మిటిగేషన్ స్ట్రాటజీస్ 2 ప్రధాన వర్గాలుగా విభజించబడతాయి: ఆన్ ప్రెమిస్, మీ నెట్వర్క్ లోపల, మరియు క్లౌడ్ బేస్డ్, క్లౌడ్లో. ముందుగా ఆన్ ప్రెమిస్ మరియు నెట్వర్క్ ఎడ్జ్ వద్ద ఉన్న మిటిగేషన్ స్ట్రాటజీస్ గురించి చర్చిద్దాం. మీ నెట్వర్క్ ఎడ్జ్ అంటే మీ అంతర్గత నెట్వర్క్ మరియు బయటి ఇంటర్నెట్ కలిసే చోటు. ఇక్కడ మనం అనేక రక్షణ పద్ధతులను అమలు చేయవచ్చు. 1. ఫైర్వాల్స్. స్టేట్ఫుల్ ఫైర్వాల్స్ ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తాయి మరియు అనుమానాస్పద ట్రాఫిక్ను బ్లాక్ చేయగలవు. కానీ అవి పెద్ద వాల్యూమెట్రిక్కు వ్యతిరేకంగా పూర్తి రక్షణ ఇవ్వలేవు. 2. ఇంట్రూజన్ డిటెక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ IPS సిస్టంలు నెట్వర్క్ ట్రాఫిక్ను విశ్లేషించి తెలిసిన దాడి నమూనాలను సిగ్నేచర్స్ గుర్తించి దాడి ట్రాఫిక్ను బ్లాక్ చేయగలవు. అయితే కొత్త లేదా తెలిసిన నమూనాలు లేని దాడులను గుర్తించడం కష్టం. 3. రేట్ లిమిటింగ్. ఇది ఒక IP అడ్రస్ నుండి లేదా ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక సర్వర్కు అనుమతించబడే అభ్యర్థనల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఇది SYN ఫ్లాడ్స్ వంటి ప్రోటోకాల్ దాడులను నిరోధించడంలో సహాయపడుతుంది, కానీ నిజమైన వినియోగదారులను కూడా బ్లాక్ చేయవచ్చు. 4. లోడ్ బ్యాలెన్సర్స్. ఇవి అనేక సర్వర్ల మధ్య ఇన్కమింగ్ ట్రాఫిక్ను పంపిణీ చేస్తాయి. ఒక సర్వర్పై లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ను తక్కువ లోడ్ ఉన్న సర్వర్కు మళ్లిస్తుంది. దీనివల్ల సర్వీస్ లభ్యత మెరుగుపడుతుంది. ఇది దాడిని పూర్తిగా ఆపకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆన్ ప్రెమిస్ పరిష్కారాలు కొంతవరకు రక్షణను అందిస్తాయి, కానీ భారీ వాల్యూమెట్రిక్ అటాక్స్ విషయంలో మీ స్థానిక ఇంటర్నెట్ కనెక్షన్ బ్యాండ్విడ్త్ పూర్తిగా నిండిపోతుంది. అప్పుడు ఈ పరిష్కారాలు సరిపోవు. అలాంటి సందర్భాలలో క్లౌడ్ ఆధారిత పరిష్కారాలు చాలా అవసరం. భారీ DDoS దాడుల నుండి రక్షణ కోసం క్లౌడ్ బేస్డ్ మరియు ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆధారిత పరిష్కారాలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి మీ నెట్వర్క్ లోపల కాకుండా ఇంటర్నెట్ యొక్క ఎడ్జ్ వద్దే దాడి ట్రాఫిక్ను అడ్డుకుంటాయి. 1. DDoS ప్రొటెక్షన్ సర్వీసెస్. స్క్రబ్బింగ్ సెంటర్స్. క్లౌడ్ బేస్డ్ DDoS ప్రొటెక్షన్ ప్రొవైడర్స్, ఉదాహరణకు క్లౌడ్ఫ్లేర్, అకామై, AWS షీల్డ్, భారీ పంపిణీ చేయబడిన నెట్వర్క్లను కలిగి ఉంటాయి. దాడి జరిగినప్పుడు మీ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ ప్రొవైడర్ల నెట్వర్క్కు మళ్లించబడుతుంది. అక్కడ అధునాతన ఫిల్టరింగ్ టెక్నిక్లను ఉపయోగించి దాడి ట్రాఫిక్ స్క్రబ్ చేయబడుతుంది. అంటే
చెడ్డ ట్రాఫిక్ను తొలగిస్తారు. శుభ్రం చేయబడిన నిజమైన ట్రాఫిక్ మాత్రమే మీ సర్వర్లకు పంపబడుతుంది. ఇది ఒక సెక్యూరిటీ గార్డ్ స్థానంలో ఒక పెద్ద సెక్యూరిటీ సంస్థ మొత్తం భద్రతను చూసుకున్నట్లు. 2. కాంటెంట్ డెలివరీ నెట్వర్క్స్ CDNsలు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడిన సర్వర్ల నెట్వర్క్. ఇవి మీ వెబ్సైట్ కంటెంట్ను వినియోగదారులకు భౌతికంగా దగ్గరగా ఉన్న సర్వర్ల నుండి అందిస్తాయి. ఇది వెబ్సైట్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు DDoS దాడులకు వ్యతిరేకంగా ఒక రక్షణ పొరను కూడా అందిస్తుంది. దాడి జరిగితే ట్రాఫిక్ CDN యొక్క అనేక సర్వర్ల మధ్య పంపిణీ చేయబడుతుంది, దాడి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు నేరుగా మీ ఒరిజిన్కు చేరుకోకుండా నిరోధిస్తుంది. 3. ISP మిటిగేషన్. కొన్ని ISPs తమ వినియోగదారులకు ప్రాథమిక DDoS మిటిగేషన్ను అందిస్తాయి. ఇవి సాధారణంగా చిన్న దాడులకు వ్యతిరేకంగా సహాయపడతాయి, కానీ పెద్ద, అధునాతన దాడులకు ప్రత్యేక DDoS ప్రొవైడర్లు అవసరం. DDoS దాడుల నుండి పూర్తి రక్షణ కోసం ఆన్-ప్రెమిస్ మరియు క్లౌడ్ బేస్డ్ పరిష్కారాల కలయిక ఉత్తమ వ్యూహం. ముందుగా మీ నెట్వర్క్ లోపల ప్రాథమిక రక్షణలను ఏర్పాటు చేసుకోవడం, ఆపై పెద్ద దాడుల కోసం క్లౌడ్ బేస్డ్ ప్రొవైడర్తో భాగస్వామ్యం కావడం ద్వారా మీరు మీ సేవలను దాడి నుండి కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం నెట్వర్క్ భద్రత యొక్క మరో ముఖ్యమైన అంశమైన వైర్లెస్ వైఫై భద్రత గురించి చర్చిద్దాం. మన దైనందిన జీవితంలో వైర్లెస్ నెట్వర్క్లు చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి, కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. వైర్లెస్ నెట్వర్క్లను సురక్షితం చేయడానికి ఉపయోగించే ప్రధాన ప్రమాణాలు WPA2 మరియు WPA3. WPA2 వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ టు ఇది ఒక దశాబ్దానికి పైగా ప్రమాణంగా ఉంది మరియు చాలా వైర్లెస్ నెట్వర్క్లలో ఉపయోగించబడుతుంది. WPA2 AES అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తుంది, ఇది చాలా పటిష్టమైనదిగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని బలహీనతలు ఉన్నాయి, ముఖ్యంగా దాని 4 హ్యాండ్షేక్ ప్రోటోకాల్. దీనిని ఉపయోగించి క్రాక్, కీ రీఇన్స్టాలేషన్ అటాక్స్ వంటి దాడులు చేయబడ్డాయి. అంతేకాకుండా WPA2 పర్సనల్ మోడ్లో అటాకర్ పాస్వర్డ్ కనుగొనడానికి బ్రూట్ ఫోర్స్ లను ప్రయత్నించవచ్చు, ఎందుకంటే ప్రీషేర్డ్ కీ PSK ధృవీకరణలో బలహీనతలు ఉన్నాయి. ఒక అటాకర్ తగినంత సమయం మరియు కంప్యూటేషనల్ పవర్తో ఒక బలహీనమైన పాస్వర్డ్ను కనుగొనగలడు. WPA3 వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 3 WPA2 యొక్క బలహీనతలను పరిష్కరించడానికి WPA3 ప్రమాణాన్ని రూపొందించారు. WPA3 అనేక ముఖ్యమైన భద్రతా మెరుగుదలలను అందిస్తుంది. 1. సైమల్టేనియస్ ఆథెంటికేషన్ ఆఫ్ ఈక్వల్స్ SAE. WPA3 4 హ్యాండ్షేక్కు బదులుగా SAE అనే కొత్త కీ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్ను ఉపయోగిస్తుంది. ఇది బ్రూట్ ఫోర్స్ మరియు డిక్షనరీలకు వ్యతిరేకంగా బలమైన రక్షణను అందిస్తుంది, ఆఫ్లైన్ పాస్వర్డ్ గెస్సింగ్ దాడులను అసాధ్యం చేస్తుంది. 2. ఫార్వర్డ్ సీక్రెసీ. WPA3 ఫార్వర్డ్ని అందిస్తుంది. అంటే ఒకసారి సెషన్ కీ రాజీపడినా, కాంప్రమైజ్డ్, గతంలో ఎన్క్రిప్ట్ చేయబడిన డేటాను డీక్రిప్ట్ చేయలేరు. ఇది అటాకర్లు గత కమ్యూనికేషన్లను చదవకుండా నిరోధిస్తుంది. 3. ఇండివిడ్యువలైజ్డ్ డేటా ఎన్క్రిప్షన్ ఇన్ ఓపెన్ నెట్వర్క్స్. WPA3 ఓపెన్, పాస్వర్డ్ లేని వైర్లెస్ నెట్వర్క్లలో కూడా ఇండివిడ్యువల్ డేటాను అందిస్తుంది. అంటే మీరు ఒక ఓపెన్ వైఫై నెట్వర్క్కు కనెక్ట్ అయినప్పుడు కూడా మీ కనెక్షన్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. 4. స్ట్రాంగర్ ఎన్క్రిప్షన్. WPA3 ఎంటర్ప్రైజ్ మోడ్లో 192 బిట్ను తప్పనిసరి చేస్తుంది, ఇది మరింత సురక్షితమైనది. మీరు వీలైనంత త్వరగా మీ వైఫై రౌటర్లను అప్గ్రేడ్ చేయాలని సిఫార్సు చేయబడింది. ఇది మీ వైర్లెస్ నెట్వర్క్ భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. వైర్లెస్ నెట్వర్క్లలో WPA2 వర్సెస్ WPA3 భద్రతతో పాటు కొన్ని నిర్దిష్ట దాడులు మరియు ఇతర వైర్లెస్ టెక్నాలజీలకు సంబంధించిన భద్రతా బెదిరింపులు కూడా ఉన్నాయి. ఈవిల్ ట్విన్ అటాక్స్. ఇది వైఫై దాడులలో చాలా ప్రమాదకరమైనది.
ఒక ఈవిల్ ట్విన్లో అటాకర్ ఒక నకిలీ వైఫై యాక్సెస్ పాయింట్ను సృష్టిస్తాడు. దీనికి లెజిటిమేట్, నిజమైన యాక్సెస్ పాయింట్ వలె అదే SSID నెట్వర్క్ పేరు ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక కాఫీ షాప్లో ని చూస్తారు. అటాకర్ కూడా అదే పేరుతో ఒక నకిలీని సృష్టిస్తాడు. మీ పరికరం స్వయంచాలకంగా బలమైన సిగ్నల్ ఉన్న నకిలీకి కనెక్ట్ కావచ్చు. అప్పుడు అటాకర్ మీ ఇంటర్నెట్ ట్రాఫిక్ను ఇంటర్సెప్ట్ చేయవచ్చు, మీ యూజర్నేమ్లు, పాస్వర్డ్లు మరియు ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ మీటమ్ దాడికి ఒక రూపం. ఈ దాడుల నుండి రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ విశ్వసనీయమైన నెట్వర్క్లకు మాత్రమే కనెక్ట్ అవ్వండి మరియు VPN ఉపయోగించి మీ ట్రాఫిక్ను ఎన్క్రిప్ట్ చేయండి. బ్లూటూత్ సెక్యూరిటీ థ్రెట్స్. బ్లూటూత్ అనేది షార్ట్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది, కానీ దీనికి కూడా భద్రతా బెదిరింపులు ఉన్నాయి. 1. బ్లూజాకింగ్. ఇది ఒక బ్లూటూత్ పరికరం నుండి మరొక పరికరానికి అనవసరమైన లేదా అనామక సందేశాలను పంపడం. ఇది సాధారణంగా హానికరం కానప్పటికీ, ఇది అటాకర్ యొక్క ఉనికిని సూచిస్తుంది. 2. బ్లూస్నార్ఫింగ్. ఇది మరింత ప్రమాదకరమైనది. ఇక్కడ అటాకర్ ఒక బ్లూటూత్ పరికరాన్ని అనధికారికంగా యాక్సెస్ చేసి దాని నుండి డేటాను దొంగిలించవచ్చు. ఉదాహరణకు, ఫోన్ కాంటాక్ట్లు, క్యాలెండర్ ఈవెంట్లు. ఈ దాడులను నిరోధించడానికి మీకు అవసరం లేనప్పుడును ఆఫ్ చేయండి మరియు తెలిసిన, విశ్వసనీయ పరికరాలతో మాత్రమే జత చేయండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT సెక్యూరిటీ థ్రెట్స్. IoT పరికరాలు, స్మార్ట్ కెమెరాలు, థర్మోస్టాట్లు, స్మార్ట్ లైట్లు మన జీవితాలను సౌకర్యవంతంగా చేస్తాయి, కానీ అవి కూడా పెద్ద భద్రతా ప్రమాదాలను కలిగిస్తాయి. 1. డిఫాల్ట్ వీక్ పాస్వర్డ్స్. అనేక IoT పరికరాలు డిఫాల్ట్ పాస్వర్డ్లతో వస్తాయి, వీటిని వినియోగదారులు మార్చరు. అటాకర్లు ఈ డిఫాల్ట్ పాస్వర్డ్లను ఉపయోగించి పరికరాలను సులభంగా రాజీపడతారు. 2. అన్పాచ్డ్ ఫర్మ్వేర్. IoT పరికరాలకు తరచుగా భద్రతా ప్యాచ్లతో ఫర్మ్వేర్ అప్డేట్లు రావు లేదా వినియోగదారులు వాటిని అప్డేట్ చేయరు. 3. ఇన్సెక్యూర్ నెట్వర్క్ సర్వీసెస్. కొన్ని IoT పరికరాలు అనవసరమైన నెట్వర్క్ సేవలను నడుపుతాయి, ఇవి అటాకర్లకు ప్రవేశ మార్గాలను అందిస్తాయి. IoT భద్రతను మెరుగుపరచడానికి డిఫాల్ట్ పాస్వర్డ్లను వెంటనే మార్చండి, ఫర్మ్వేర్ను అప్డేట్ చేయండి మరియు IoT పరికరాలను మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరుచేసి ఒక ప్రత్యేక లో ఉంచండి. మనం సిద్ధాంతపరంగా DDoS దాడులను చర్చించాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నిజప్రపంచ DDoS దాడుల గురించి తెలుసుకుందాం. ఇవి ఈ బెదిరింపుల తీవ్రతను మరియు ప్రభావాన్ని స్పష్టం చేస్తాయి. 1. మిరాయి బాట్నెట్ అటాక్. 2016-2016లో మిరాయి అనే మాల్వేర్ అనేక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT పరికరాలను, ప్రధానంగా డిఫాల్ట్ పాస్వర్డ్లతో కూడిన రౌటర్లు మరియు భద్రతా కెమెరాలు, రాజీపడి ఒక భారీ బాట్నెట్ను సృష్టించింది. ఈ బాట్నెట్ DYN అనే DNS ప్రొవైడర్పై దాడి చేసింది. జరిగిన దాడి కారణంగా ట్విట్టర్, రెడ్డిట్, నెట్ఫ్లిక్స్, స్పోటిఫై వంటి అనేక పెద్ద వెబ్సైట్లు మరియు సేవలు తూర్పు USA మరియు యూరప్లోని వినియోగదారులకు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. ఈ దాడి IoT పరికరాల భద్రతా లోపాలను మరియు అవి DDoS దాడులకు ఎలా ఉపయోగించబడతాయో ప్రపంచానికి చూపించింది. 2. GitHub DDoS అటాక్. 2018-2018లో GitHub సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ఒక ప్రసిద్ధ కోడ్ హోస్టింగ్ ప్లాట్ఫారం 1.35 TBps టెరాబిట్స్ పర్ సెకను వద్ద ఒక భారీ DDoS దాడిని ఎదుర్కొంది. ఇది అప్పట్లో రికార్డు చేయబడిన అతిపెద్ద DDoS దాడి. అదృష్టవశాత్తు GitHub ఒక అధునాతన క్లౌడాధారిత DDoS మిటిగేషన్ను ఉపయోగించడం ద్వారా దాడిని విజయవంతంగా నిరోధించగలిగింది మరియు సేవలో పెద్ద అంతరాయం కలగలేదు. ఈ సంఘటన సరైన DDoS రక్షణ పరిష్కారాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. 3. అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS షీల్డ్ అటాక్. 2020-2020లో
AWS ఒక 2.3 TBPS వోల్యూమెట్రిక్ DDoS దాడిని ఎదుర్కొంది. ఇది రికార్డు చేయబడిన అతిపెద్ద దాడి. AWS షీల్డ్ అడ్వాన్స్డ్, దాని సొంత DDoS రక్షణ సేవ, ఈ దాడిని విజయవంతంగా తగ్గించింది. AWS కస్టమర్ల సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదు. ఈ ఉదాహరణలు DDoS దాడుల పరిధి, వాటి విధ్వంసక సామర్థ్యం మరియు ఆధునిక, పటిష్టమైన మిటిగేషన్ స్ట్రాటజీస్ అవసరాన్ని స్పష్టం చేస్తాయి. ఈ దాడులు ఎవరికైనా, ఎప్పుడైనా జరగవచ్చని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఈవిల్ ట్విన్ దాడి ఎలా పనిచేస్తుందో ఒక కన్సెప్చువల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇది మీకు ఈ దాడి ఎంత సులభంగా జరుగుతుందో మరియు ఎంత ప్రమాదకరమైనదో తెలియజేస్తుంది. ఊహించుకోండి, మీరు ఒక పబ్లిక్ ప్లేస్లో, ఉదాహరణకు ఎయిర్పోర్ట్ లేదా కాఫీ షాప్, ఉన్నారు. అక్కడ ఒక ఉచిత వైఫై నెట్వర్క్ free_public_Wi-Fi అందుబాటులో ఉంది. దశ 1, లెజిటిమేట్ ఏపీ యాక్సెస్ పాయింట్. అక్కడ నిజంగా free_public_Wi-Fi అనే పేరుతో ఒక నిజమైన యాక్సెస్ పాయింట్ ఉంది. అది వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. మీ ఫోన్ దానితో కనెక్ట్ అయి ఉంది. దశ 2, అటాకర్ యొక్క సెటప్. ఒక అటాకర్ తన ల్యాప్టాప్ మరియు ఒక చిన్న వైర్లెస్ అడాప్టర్ను ఉపయోగించి అదే free_public_Wi-Fi అనే పేరుతో మరొక యాక్సెస్ పాయింట్ను సృష్టిస్తాడు. ఈ నకిలీ యాక్సెస్ పాయింట్ ఈవిల్ ట్విన్ అవుతుంది. అటాకర్ తన యాక్సెస్ పాయింట్ యొక్క సిగ్నల్ శక్తిని నిజమైన యాక్సెస్ పాయింట్ కంటే బలంగా ఉండేలా సెట్ చేస్తాడు. దశ 3, వినియోగదారు కనెక్షన్. మీ ఫోన్ ఎల్లప్పుడూ బలమైన సిగ్నల్ ఉన్న నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అటాకర్ యొక్క ఈవిల్ ట్విన్ సిగ్నల్ బలంగా ఉన్నందున మీ ఫోన్ స్వయంచాలకంగా నకిలీ free_public_Wi-Fi నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. మీకు ఎటువంటి హెచ్చరిక ఉండదు, ఎందుకంటే నెట్వర్క్ పేరు అదే. దశ 4, డేటా ఇంటర్సెప్షన్. ఇప్పుడు మీరు మీ ఫోన్లో చేసే ప్రతి పని, మీరు సందర్శించే ప్రతి వెబ్సైట్, మీరు ఎంటర్ చేసే ప్రతి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఈవిల్ ట్విన్ ద్వారా అటాకర్కు వెళ్తుంది. అటాకర్ మీ ట్రాఫిక్ని చూసి దానిని ఇంటర్నెట్కు మళ్లిస్తాడు, కాబట్టి మీకు ఎటువంటి అనుమానం రాదు. మీరు లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే అటాకర్ మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను రికార్డ్ చేయగలడు. ఈ విధంగా అటాకర్ మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. ఈ ప్రమాదం నుండి రక్షించుకోవడానికి పబ్లిక్ వైఫైలో ఎప్పుడూ సున్నితమైన లావాదేవీలు చేయవద్దు. మీకు తెలియని వైఫైకి కనెక్ట్ అవ్వొద్దు. మరియు ముఖ్యంగా ఎల్లప్పుడూ VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ని ఉపయోగించండి. VPN మీ ఇంటర్నెట్ కనెక్షన్ను ఎన్క్రిప్ట్ చేస్తుంది, తద్వారా ఈవిల్ ట్విన్ మీ డేటాను ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ దానిని చదవలేడు. మనం వివిధ వైర్లెస్ మరియు IoT భద్రతా బెదిరింపులను చూశాం. ఇప్పుడు మన పరికరాలు మరియు నెట్వర్క్లను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు అనుసరించగల కొన్ని ఉత్తమ పద్ధతులను చర్చిద్దాం. వైఫై భద్రత కోసం 1. బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్. మీ వైఫై నెట్వర్క్ WPA2 WPA3 PSK కోసం సంక్లిష్టమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్ను ఉపయోగించండి. ఇది అక్షరాలు, సంఖ్యలు మరియు చిహ్నాల కలయిక అయి ఉండాలి మరియు కనీసం 12 నుంచి 16 వరకు అక్షరాలు ఉండాలి. 2. WPA3 ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. మీ రౌటర్కి సపోర్ట్ చేస్తే దానికి అప్గ్రేడ్ చేయండి. ఇది మీ వైఫై కనెక్షన్ను అత్యంత సురక్షితమైనదిగా చేస్తుంది. 3. రౌటర్ ఫర్మ్వేర్ను అప్డేట్ చేయండి. మీ రౌటర్ తయారీదారు అందించిన తాజా ఫర్మ్వేర్ అప్డేట్లను ఎల్లప్పుడూ ఇన్స్టాల్ చేయండి. ఈ అప్డేట్లు తరచుగా భద్రతా లోపాలను సరిచేస్తాయి. 4. డిఫాల్ట్ రౌటర్ లాగిన్ పాస్వర్డ్ను మార్చండి. మీ రౌటర్ యొక్క అడ్మిన్ ప్యానెల్కు డిఫాల్ట్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉదా అడ్మిన్ మార్చండి. 5. గెస్ట్ నెట్వర్క్ను ఉపయోగించండి. మీ అతిథుల కోసం ఒక ప్రత్యేక గెస్ట్ వైఫై నెట్వర్క్ను సెటప్ చేయండి. ఇది మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరు చేయబడుతుంది, మీ వ్యక్తిగత పరికరాలను రక్షిస్తుంది.
ఐఓటీ మరియు బ్లూటూత్ భద్రత కోసం 1. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ను మార్చండి. మీరు కొనుగోలు చేసే ప్రతి ఐఓటీ పరికరానికి డిఫాల్ట్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను వెంటనే మార్చండి. 2. ఫర్మ్వేర్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి. ఐఓటీ పరికరాల తయారీదారుల నుండి వచ్చే ఫర్మ్వేర్ అప్డేట్లను ఎల్లప్పుడూ ఇన్స్టాల్ చేయండి. 3. అవసరం లేనప్పుడును ఆఫ్ చేయండి. మీరును ఉపయోగించినప్పుడు దాన్ని మీ ఫోన్ మరియు ఇతర పరికరాలలో ఆఫ్ చేయండి. ఇది అటాకర్లు మీ పరికరాలను స్కాన్ చేయకుండా నిరోధిస్తుంది. 4. నెట్వర్క్ విభజన. నెట్వర్క్ సెగ్మెంటేషన్ మీ ఐఓటీ పరికరాలను మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరు చేయడానికి ఒక ప్రత్యేక వ్లాన్ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ ను ఉపయోగించండి. ఇది ఐఓటీ పరికరం రాజీపడినట్లయితే అది మీ ఇతర పరికరాలకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. 5. అనవసరమైన సేవలను డిసేబుల్ చేయండి. మీ ఐఓటీ పరికరాలలో మీకు అవసరం లేని అన్ని సేవలను డిసేబుల్ చేయండి. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మీ డిజిటల్ జీవితాన్ని మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం నెట్వర్క్ భద్రత యొక్క కొన్ని చాలా ముఖ్యమైన మరియు క్లిష్టమైన అంశాలను చర్చించాం. ఈ రోజు మనం కవర్ చేసిన ప్రధాన అంశాలను ఒకసారి పునరావృతం చేసుకుందాం. మనం DDoS దాడులతో ప్రారంభించాం. ఇవి అవైలబిలిటీ అనే నెట్వర్క్ భద్రతా సూత్రాన్ని ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకున్నాం. DDoS దాడుల రకాలు: వాల్యూమెట్రిక్, UDP, ICMP ఫ్లాడ్, ప్రోటోకాల్, SYN ఫ్లాడ్, మరియు అప్లికేషన్ లేయర్ HTTP ఫ్లాడ్, స్లోలోరీస్ దాడులు ఎలా పనిచేస్తాయో వివరంగా చర్చించాం. బాట్నెట్లు ఈ దాడులకు వెన్నెముక అని అర్థం చేసుకున్నాం. DDoS మిటిగేషన్ స్ట్రాటజీస్: ఆన్-ప్రెమిస్, ఫైర్వాల్స్, IDs, IPS, రేట్ లిమిటింగ్, లోడ్ బ్యాలెన్సర్స్ మరియు క్లౌడ్ బేస్డ్ స్క్రబ్బింగ్ సెంటర్స్ CDNs. DDoS ప్రొటెక్షన్ సర్వీసెస్ పరిష్కారాలను పరిశీలించాం మరియు భారీ దాడుల కోసం క్లౌడ్ పరిష్కారాలు ఎందుకు అవసరమో తెలుసుకున్నాం. వైర్లెస్ భద్రతలో WPA2 మరియు WPA3 మధ్య తేడాలను మరియు WPA3 అందించే మెరుగుదలలను SAE, ఫార్వర్డ్ సీక్రెసీ, ఇండివిడ్యువలైజ్డ్ ఎన్క్రిప్షన్ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. మీ వైఫై నెట్వర్క్ భద్రత కోసం కీ అప్గ్రేడ్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఈవిల్ ట్విన్ అటాక్స్. ఈ ప్రమాదకరమైన దాడిలో అటాకర్ ఎలా నకిలీ వైఫై యాక్సెస్ పాయింట్లను సృష్టించి వినియోగదారుల డేటాను దొంగిలిస్తాడో ఒక కన్సెప్చువల్ డెమో ద్వారా వివరించాం మరియు ప్రాముఖ్యతను నొక్కి చెప్పాం. బ్లూటూత్ మరియు ఐఓటీ భద్రతా బెదిరింపులు. బ్లూజాకింగ్, బ్లూస్నార్ఫింగ్ వంటి బ్లూటూత్ దాడులు మరియు డిఫాల్ట్ పాస్వర్డ్లు, అన్పాచ్ చేయబడిన ఫర్మ్వేర్ వంటి ఐఓటీ పరికరాల బలహీనతలను చర్చించాం. ఈ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవడానికి ఉత్తమ పద్ధతులను కూడా అందించాం. ఈ ఎపిసోడ్ నెట్వర్క్ భద్రత యొక్క విస్తృతమైన మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రపంచంపై మీకు మరింత లోతైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీ డిజిటల్ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ సమాచారం మీకు చాలా సహాయపడుతుంది. ఈ ఎపిసోడ్ 17తో మనం నెట్వర్క్ సెక్యూరిటీ మాడ్యూల్లో చాలా కీలకమైన అంశాలను పూర్తి చేసుకున్నాం. DDoS దాడుల తీవ్రత, వైర్లెస్ భద్రత యొక్క ప్రాముఖ్యత మరియు ఐఓటీ పరికరాల నుండి వచ్చే బెదిరింపులు మీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ మరియు మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనల్ని మనం అంత బాగా రక్షించుకోగలం. తదుపరి ఎపిసోడ్లో, ఎపిసోడ్ 18లో మనం నెట్వర్క్ సెక్యూరిటీ నుండి కొంచెం ముందుకు వెళ్లి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అనే కీలకమైన అంశంపై దృష్టి సారిస్తాం. ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఏమిటి? ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు సర్వర్లు వంటి మన వ్యక్తిగత మరియు కార్పొరేట్ పరికరాలను మాల్వేర్, ర్యాన్సమ్వేర్, ఫిషింగ్ దాడుల నుండి ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను లోతుగా చర్చిస్తాం. ఇది యాంటీ-మాల్వేర్, EDR, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, సొల్యూషన్స్ మరియు డేటా ఎన్క్రిప్షన్ వంటి విషయాలను కవర్ చేస్తుంది. ఈ కోర్సు మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి
మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను సంతోషిస్తాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, తద్వారా మీరు ఈ సమగ్ర సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఏ ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు, మరియు తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.